నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక కాళేశ్వరం అవినీతిపై ఏకంగా కాంగ్రెస్ పార్టీ తన సొంత మేనిఫెస్టోలో కూడా పెట్టిన అంశం ఏంటంటే కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఎట్టకేలకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే కమిటీ సిద్ధమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఆదేశించింది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ కమిటీ ఈ నిన్నటి నుంచి ఏదైతే క్యాబినెట్ సమావేశం జరిగిందో ఆ క్యాబినెట్ సమావేశం నుంచి నిన్నటి నుంచి ఆ కమిటీ కూడా బాధ్యతలు స్వీకరించింది. తర్వాత విద్యుత్ సంస్థల విషయంలో కూడా భద్రాద్రి కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, తదితర యాదాద్రి కావచ్చు, ఈ విద్యుత్ అక్కడ థర్మల్ పవర్ స్టేషన్లకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో కావచ్చు, లేకుంటే విద్యుత్ అంశాల మీద కావచ్చు, సో ఎటువంటి అవినీతి జరిగిందని ఒక రకం కూడా దాని మీద కూడా ఒక ప్రత్యేక జ్యుడిషియల్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో మొత్తం మీద 2 జ్యుడిషియల్ కమిటీలు, ఒకటి కాళేశ్వరాన్ని అవినీతి మీద నిఘా పెట్టి నిజాలు నిగ్గు తేల్చే రకంగా ఓ కమిటీ ఏర్పాటైతే, మరోవైపు విద్యుత్ సంస్థల పేరిట మరి భద్రాద్రి కావచ్చు, తర్వాత యాదాద్రి కావచ్చు, 2 చోట్ల విద్యుత్ థర్మల్ పవర్ కేంద్ర ప్లాంట్లని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసింది. సో దాంట్లో కూడా అవినీతి జరిగిందన్న రకంగా ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలు కావచ్చు, ఇక్కడ సప్లై కావచ్చు, లేకుంటే విద్యుత్ డిస్కామ్ల యొక్క మోసాలు కావచ్చు, అన్నీ కూడా నిఘా పెట్టి నిజాలు నిగ్గు తేల్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనే విషయం అయితే. ఇక మరోవైపు డిఎస్సి 2008 ఏదైతే అభ్యర్థులు అప్పుడు నిలిపివేయబడ్డారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక మినిమం టైం స్కేల్ ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. మొదటి నుంచి కూడా తొలి వెలుగు డిఎస్సి 2008 సంబంధించినటువంటి అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నట్టు కావచ్చు. ఈ యొక్క సందర్భంలో నిత్యం వాళ్ళ వెంట మీడియా కవరేజ్లో కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా వాళ్ళకి తోడ్పడనిచ్చే ప్రయత్నమే చేసింది. సో ఈరోజు అందరు కూడా మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ కూడా ఆయన కొంతమంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సిఎస్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ నిరుద్యోగ సమస్య 2008లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగింది. గత 10 సంవత్సరాలు అనేక మార్లు వాళ్ళొక రాజకీయ అస్త్రంగానే ఈ యొక్క డిఎస్సి 2008 మార్చుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ సర్కారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళకు సానుకూలంగానో వాళ్ళని పిలిచి మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. సో ఈ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని నిజం చేసింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ అనే గతంలో ప్రణీత్ రావు అనే ఒక వ్యక్తి మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు సహకారంతో 5,000 ఫోన్ ట్యాపింగ్ చేసిండట. 5,000 ఫోన్లు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గలాన్ని విప్పుతారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనులు చేస్తారో వాళ్ళందరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరించారట. దీంతో పాటుగా కొంతమంది అధికార పార్టీ అంటే గతంలో అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినాయట. ఎట్టకేలకు రెక్కి నిర్వహించి సిరిసిల్లలో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ప్రణీత్ రావుని పంజాగుట్ట పోలీసులు పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ కూడా చేశారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది, ఎటువంటి కీలక అంశాలు బయటకు రాబోతున్నాయి, ఎటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఈ హార్డ్ డిస్క్ల ద్వారా ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు కావచ్చు, ఈ పెన్ డ్రైవ్లో కావచ్చు, లేకుంటే అటువంటి ఆయన స్టోర్ చేసినటువంటి రికార్డ్స్ ఏ రకంగా ఉన్నాయి, అసలు ఎంత మేరకు వ్యక్తిగత సమాచారాన్ని బయట ఆయన దొంగిలించడం జరిగింది అన్ని నిమిషాలు కూడా తెలియమే అవకాశం ఉంది. చూద్దాం ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అని చెప్పి. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ, విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. ఇక్కడ ఇద్దరు, ఒకటి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం జరిగిన అవినీతి అక్కడ అంశాల మీద జస్టిస్ పినాకి చంద్రఘోష్, పిసి ఘోష్ అనే వ్యక్తి మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన నేతృత్వంలో కమిటీ. తర్వాత విద్యుత్ సంస్థల మీద ఇక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఆ తర్వాత కులాల వారీగా కొత్తగా 16 కార్పొరేషన్లు, కుల వృత్తులకు ఆర్థికంగా అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ, 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. ఇక కుల వృత్తుల ప్రకారంగా 16 కార్పొరేషన్లు ఏర్పాటైనాయి. ఇక 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. త్వరలో 10 లక్షల మందితో మహిళా కవాతు, కాంగ్రెస్ సర్కారును కూల్చుతామనే వానికి
వారికి గుణపాఠం చెబుతాం. రాష్ట్ర మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇకపోతే 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్ల లక్ష్యం. వారసత్వ పార్టీల పాలన కుంభకోణాలమయం. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ బారాసా కీలుబొమ్మలు. సిఏఏతో ఏ ఒక్కరి పౌరసత్వము రద్దు కాదు. భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక మళ్ళా ఎంఐఎం రాగమెత్తుకున్నారు. ఎందుకు? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎంఐఎం అనాలే, రెచ్చగొట్టాలి, ఓట్లు వేసుకోవాలి. ఇక ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి. విజయ సంకల్ప సమ్మేళనంలో కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తుందని విమర్శ. రాహుల్ గాంధీ ట్యాక్స్ అట. మరి మీరు కేంద్రంలో ఉన్నారు కదా, కేంద్రంలో మోడీ ట్యాక్స్ ఎన్ని వసూలు చేసారు? ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క చిట్టా ఇయ్యాల రేపట్లో ఈసీ బయట పెట్టే అవకాశం అప్పుడు తెలుస్తుంది. మీరు ఎన్ని ట్యాక్స్లు పెట్టారు, ఎవరెవరి దగ్గర ఎంత చెక్కులు తీసుకున్నారు, లేకపోతే ఏ రకంగా ప్రజలు నమ్మించి నయవంచన గురి చేసి మోసం చేసిర్రు, మీ పార్టీ కోసమో మీ ప్రభుత్వాల కోసమో ఎన్ని రకాలుగా డబ్బులని పక్కదారి పట్టించారు మొత్తం కూడా ఇవాళ రేపట్ల ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్ అందించింది కదా. ఓ 2 రోజుల్లో దాన్ని వెబ్సైట్లో పెడతారు, అప్పుడు తెలుస్తుంది ఏందనేది. ఇక ప్రజల గలమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బారాసా ఉంటుంది. నేను సీఎంగా ఉన్నప్పుడు పచ్చని పొలాలు కరెంటు ఉండే, ఇప్పుడేమయ్యాయి? సీఎం మాట్లాడే భాష ఇదా? కరీంనగర్ కథనబేరి సభలో కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేయాలని పిలుపు. మరి గతంలో మీరు మాట్లాడిన భాష ఎట్లుండే? ఓ కేంద్ర మంత్రిని పట్టుకున్నప్పుడు రండా అన్నప్పుడు ఎట్లుండే? రైతులను పట్టుకొని తిట్టినప్పుడు ఎట్లుండే? జర్నలిస్టుల మీద వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు ఎట్లుండే? కొన్ని సంస్థల మీద మీరు దాని ఏమంటారు బాయ్కాట్ చేసినప్పుడు ఎట్లుండే? అప్పుడు ఎట్లుండే ఈ భాష? మీరు ఆ భాష గురించి మాట్లాడేది. అసలు ఆ భాషకు బీజం వేసిన వ్యక్తి ఈరోజు భాష గురించి మాట్లాడుతుందంటే ఆశ్చర్యమవుతుంది. మళ్ళీ దిక్కు మాట్లాడుకుంటే ఆ భాష ప్రయోగిస్తాడు. ఈ భాష తప్పు అంటాడు, మళ్ళీ వెంటనే అదే భాష మాట్లాడతాడు. ఇక హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా. కొత్త ముఖ్యమంత్రిగా నయబ్ సింగ్ సైని ప్రమాణం. ఈసీ చేతికి ఎన్నికల బాండ్ల వివరాలు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అందజేసిన ఎస్బీఐ. ఇక సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర నిర్ణయం. హోంశాఖ నోటిఫికేషన్. ఇక వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ టీఎస్ నుంచి టీజీకి మార్పు. ఇకపైన టీఎస్ కాదు, ఇక వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ అని ఉంటుంది. ఇక కేంద్ర ఆమోద ముద్ర వేసింది. ఇక రాజస్థాన్లోని పోఖ్రాన్లో మంగళవారం భారత శక్తి విన్యాసాల్లో రాకెట్ ప్రయోగం. గర్జించిన పోఖ్రాన్. స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. ఇక పాత పైప్ లైన్లకు కొత్త బిల్లులు. మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల విచారణ ప్రారంభం. మరి దీనికి సంబంధించి బాధ్యత వహించింది ఎవరంటే స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ దీనికి బాధ్యత వహించింది. ఏంటిది? రూరల్ వాటర్ సప్లై, మిషన్ భగీరథ విషయానికి వస్తే రెండింటి యొక్క బాధ్యతలు కూడా గతంలో నిర్వర్తించింది ఎవరు? స్మితా సబర్వాల్. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే ఈ శాఖ ఉండే. ముఖ్యమంత్రికి పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి స్మితా సబర్వాలే దీనికి ఓవరాల్గా బాధ్యత వహించింది. దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేసింది గతంలో. సో మెల్లమెల్లగా లాగిన కొద్ది డొంక కదులుతున్నట్టుగా ఇక్కడ ఏమవుతుంది? పాత పైప్ లైన్లకే కొత్త బిల్లు పెట్టిరట. చాలా చోట్ల ఇదే పరిస్థితి. పాత పైప్ లైన్లు, పాత ట్యాంకులకే పెయింట్లు వేసి బిల్లులు పెట్టారు. మిషన్ భగీరథ కింద మేము కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టినామని. ఇక పాత నిబంధనలతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు. ఏప్రిల్ 2లోగా సమావేశాలు నిర్వహించాలి. మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే దిగొచ్చిన ఎస్బీఐ. సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పణ. ఆ వివరాలు బయట పెడితే అంతర్జాతీయంగా సమాజంలో పేరు ప్రతిష్టలకు దెబ్బ. సుప్రీం తీర్పుపై ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరండి. రాష్ట్రపతికి ఎస్సీసీబీఐ చీఫ్ లేఖ. ఎస్సీసీబీఐ తర్వాత 4356 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఇక రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం. తర్వాత జీవో నెంబర్ 31746పై వినతుల స్వీకరణ 14న. జీవో నెంబర్ 46 ఇది కానిస్టేబుల్కి సంబంధించి 46ను, స్పౌజ బదిలీలకు సంబంధించి జీవో 317 గురించి వినతుల స్వీకరణ 14 తారీఖు ఉన్నట. ఇక జై జై హే పాటలో మార్పులు. రాష్ట్ర చిహ్నం విగ్రహం గీతంలో మార్పులపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం.
కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు జయ జయ పాట గురించి అందశ్రతి కూడా సబ్ కమిటీ భేటీ అయిందట. ఇక కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు 2 జ్యుడిషియల్ కమిషన్లు. తర్వాత 2014లో ఇంటర్నెట్ బిల్లు ఎక్కువగా ఉండేది, మోదీ పాలనలో తగ్గించాం. ఒక చొక్కా తక్కువ కొనుక్కొని అయినా సరే డేటాని ఎక్కువగా ఉపయోగించండి. వచ్చే 45 రోజులు అవిశ్రాంతిగా శ్రమించండి. ఎందుకు ఇది? సోషల్ మీడియాలో పిచ్చి ప్రచారం చేయడానికి మొదలుపెట్టి ఏమంటారు ఇక్కడ అంటే, చూడండి, ఇంటర్నెట్ బిల్లు ఎక్కువగా ఉండేనట మోడీ పాలన కంటే ముందు, తర్వాత తగ్గించడమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఒక షర్ట్ తక్కువ కొనుక్కున్నా మంచిదే కానీ డేటా ఎక్కువ ఉపయోగించండి, వచ్చే 45 రోజుల్లో అవిశ్రాంతంగా శ్రమించండి. ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? సోషల్ మీడియా కార్యకర్తలతో. పిచ్చి లేపురి, జనాల పిచ్చోళ్ళని చేయరు, మళ్ళా ఏది పడితే అది పోస్టులు పెట్టి రెచ్చగొట్టుర్రి. హైదరాబాద్లో ఇప్పటికే ఒక మహిళను ప్రకటించిన మనము, ఆమె అవసరం ఉన్నా లేకున్నా దేవుళ్ళ ఫోటోలు పట్టుకొని అక్కడ ప్రచారం చేస్తున్నది, ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. మీరు గట్లే మళ్ళీ ముస్లింలు లేకపోతే ఇతర మతాల మీద రెచ్చగొట్టుర్రి, ఇతర పార్టీల మీద ఏది పడితే అది పోస్టులు పెట్టుర్రి. సభ్య సంస్కారాలు, ధర్మం, యుద్ధం అనేది మనం మాట్లాడుతాం తప్ప పాటించము. ఎట్లా పడితే అట్లా జనాలను పిచ్చోళ్ళని చేయరని చెప్పి ఆ సమావేశంలో చెప్పినట్టున్నది ముచ్చట. ఏమంటున్నాడు? సోషల్ మీడియాని ఎక్కువగా వాడాలి. ఏం వాడాలి సోషల్ మీడియాని? జనాలకి మంచిని బోధించాలి, మంచిని చెప్పాలి. మతాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య రెచ్చగొట్టి, సభ్య సంస్కారం, ధర్మం, న్యాయం అనే మాటలలో ఆపేసి పదాలల్లో లేకపోతే మీరు పెట్టిన పోస్టుల ఎటువంటి సభ్యులు, ఎటువంటి సంస్కారం, ఎటువంటి ధర్మం, ఎటువంటి న్యాయం ఏం కనబడది. మీరు రెచ్చిపోయారని చెప్పి ఇండైరెక్ట్గా వచ్చి ధైర్యం ఇచ్చిపోయింది సోషల్ మీడియా వాళ్ళకి. ఇక 12 సీట్లు పక్క తెలంగాణ నుంచి గెలిపించి పంపండి. దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభకోణాల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. ఏం చేస్తున్నావు మరి? ఇంకా మంచిగా వచ్చింది మాట. ఏంది ఈయన ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి. కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ కుంభకోణాల చిట్టా ఉన్నట్టు కానీ ఏం చేయలేకపోతున్నాడు. మరి ఎందుకు నీకు ఆ పదవి? ఏం చేయ, నీకేం పడవో నీకు పదవి? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు అవినీతి చిట్టా నీ దగ్గర ఉంటే కేంద్ర హోంమంత్రిగా ఏం చేస్తాను? దాంతో ఏం చేస్తాను నువ్వు? పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి బెదిరించే నీకు అవ్వాలని, మనం బెదిరియే నీకు దగ్గర చిట్టా ఉన్నది. చిట్టా కాదు కానీ బీజేపీ దగ్గర చిన్న చిట్టి కూడా లేదు. ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి చిట్టి ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే, ఎవరైతే పవర్ఫుల్గా ఉండి మా పార్టీకి దెబ్బ అవుతారో, మా పార్టీకి ఒక రకంగా ఇబ్బంది కలిగించుతారో అటువంటి వ్యక్తుల చిట్టా ఉంటుంది. ఉండేమైతుంది, వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవాలి. ఎప్పుడైతే మన పార్టీలో చేర్చుకుంటామో అక్కడ అయిపోయిగా అలా మీద కేసులు, కొట్లాట్లు ఏముండయి. క్లీన్ స్వీప్, వాషింగ్ పౌడర్, నిర్మా తెల్లగా అయిపోతారు. ఇక అలా ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా చిట్టా ఉన్నదట. చిట్టా ఉండి ఒక్కో కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడాల్సిన మాట ఇది. మొత్తం చిట్టా ఉన్నదట. ఏమంటాడు? కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేరు. ఎందుకు? ప్రజలను మోసం చేసి ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుని, అవినీతి సొమ్మును వాళ్ళు తీసుకుపోతున్నప్పుడు ఇప్పుడు చెప్పాలి. ఎప్పుడు చెప్తాం మరి? ముహూర్తం కావాలనా దానికి? దివ్య ముహూర్తం, అన్ని ముహూర్తాలు పెట్టి ముహూర్తం ప్రకారంగా దాన్ని బయట పెడతారేమో. ఎందుకంటే ఉన్న సమయానికల్లా దివ్య ముహూర్తం వచ్చేంత వరకు ప్రజలు దోసుకునే కాదు, దోసుకొని ఇలా కూడా వాటాలు పోతాయి కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ వాటాలు తీసుకున్న తర్వాత దివ్య ముహూర్తం వచ్చిన తర్వాత బయట పెడతారు కావచ్చు. ఇక 4000 కోట్ల మియాపూర్ భూములు ఓఆర్ఆర్ స్కామ్లకు పాల్పడ్డ బీఆర్ఎస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె. కాంగ్రెస్ స్కామ్లపై రేవంత్ జవాబు ఇవ్వాలి. 10 ఏళ్లలో రాష్ట్రానికి 2.42 లక్షల కోట్లు. అయోధ్యలో మందిరాన్ని కట్టి చూపాం. ఎల్బీ స్టేడియం సభ. సికింద్రాబాద్లో పార్టీ కార్యకర్తలతో భేటీలో అమిత్ షా. ఇకపై విమోచన దినోత్సవం అట. ఎవరు అడిగిరు? రాష్ట్ర ప్రభుత్వం వినతి పెట్టింది. మాకు విమోచన దినోత్సవం కావాలని చెప్పి. మాకు విమోచన దినోత్సవం కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వినతి పెట్టిందో, తెలంగాణ ఇక్కడ డిమాండ్ వచ్చిందో, తెలంగాణ ప్రజలు ఎవరు ఆందోళన చెందిరో, తెలంగాణ ప్రజలు ఎవరు రోడ్డు ఎక్కిర్రా? రాజకీయంగా బీజేపీ ఎత్తుగాలను కొనసాగించే విధంగానే ఈ విమోచన. ఎందుకు విమోచన దినోత్సవం? విమోచన దినోత్సవం అంటే ఏంటిది? వాళ్ళ నుంచి విముక్తి పొందినామని చెప్పి విమోచన దినోత్సవం పెడుతున్నారు. ఎవరి నుంచి విముక్తి? నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందినామని చెప్పి. మరి ఈరోజు అసెంబ్లీ నిజాం కట్టిందే. చార్మినారు ఇవన్నీ కూడా నిజాం కాలంలో కట్టినాయి కదా. హుసేన్ సాగర్ ఏంటి నిజాం కాలంలో కట్టింది కాదు. ఉస్మాన్ సాగర్ ఇవన్నీ ఎక్కడ ఏడుకలు వచ్చినాయి. సో ఏంది స్వాతంత్ర్యం వచ్చినట్టుగా మనం జరుపుకుందాం. ఇప్పుడు మనం భారతదేశానికి ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వాళ్ళు మన నుంచి పోయినప్పుడు మనం విముక్తి కల్పించడానికి విముక్తి దినోత్సవం జరుపుకుంటున్నామా? విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామా? స్వాతంత్ర్యం సంపాదించి తెచ్చుకున్నాం స్వాతంత్ర్యాన్ని అని చెప్పి స్వాతంత్ర దినోత్సవం నడుపుకుంటున్నాం. అట్లనే నిజాం రాజులు రజాకార్ల వల్ల తెలంగాణ, హైదరాబాద్ ఏదైతే ఇబ్బంది పడ్డదో ఈ ప్రాంతం అంతా,
వాళ్ళ నుంచి వాళ్ళని తరిమి కొట్టి కదా మనం రాజ్యాన్ని తీసుకొచ్చుకున్నది. అప్పుడు ఏమవుతుంది? స్వాతంత్ర్యం అవుతుంది. ఒకరేమో విలీనం, ఒకరేమో విమోచనం. మీ ఇష్టం, ఇక ఏది పడుతుంది నోటికి వచ్చిందిగా, నాలుక ఇంకేమన్నా నరం లేని నాలుక ఏది పడుతుంది మాట్లాడుతానంట అవుతుందా? ఇప్పుడు అదే ఇప్పుడు విమోచన దినోత్సవం అని చెప్తున్నారు మీరు. మీకు ఎట్లా కూడా మీకు ఇవన్నీ పనిచేయాలి, ఎందుకంటే మీ రాజకీయ అవసరం మీకు కావాలి. బీజేపీకి ఎన్ని చెప్పినా ఎవరి మాటలు పనిచేయాయి. ఆగస్టు 15వ తేదీన యావత్ భారతదేశం ఏం జరుపుకుంటుందంటే ఏం చెప్తారు? స్వాతంత్ర్య దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. మరి ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి ఎక్కడి నుంచో వచ్చి 200 ఏళ్ళు మనల్ని ఇక్కడ నయవంచన గురి చేసి మన దగ్గర సంపద మొత్తం దోచుకపోయి మనం వాళ్ళ మీద పోరాడితే వాళ్ళు పారిపోయి వాళ్ళు తరిమి కొట్టమని ఒక రకంగా స్వాతంత్ర్యం అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మన ధైర్యాన్ని, మన స్ఫూర్తిని చెప్తున్నాం. ఎస్, మేము కొట్లాడినామయ్యా, మా ధైర్యవంతులం, మేము స్వాతంత్ర్యం తీసుకొచ్చుకున్నామని స్వాతంత్ర దినోత్సవం అంటున్నాం. మరి గిట్లనే ఇక్కడ సెప్టెంబర్ 17న నిజాం రాజులు ఇక్కడ పరిపాలన చేసిర్రు, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిర్రు. రకరకాల కొంత ఇబ్బంది జరిగినప్పుడు ఏం చేసినాం? వీళ్ళని తరిమి కొట్టినాం కదా, వీళ్ళని కూడా ఇడికి ఎల్లగొట్టినాం కదా. ఎల్లగొడితే ఏం కావాలి? ఇక్కడ కూడా మనకు స్వాతంత్ర్యం అనాలి మనం. అంటే మనం వాళ్ళని తరిమి కొట్టినాం కాబట్టి మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు, వాళ్ళ నుంచి ఇబ్బంది నుంచి బయటపడ్డాం కాబట్టి. వాళ్ళు ఏదో పాపం పోనీ అని వదిలేస్తే ఏమవుతుంది? అరే మాకు వాళ్ళ నుంచి విముక్తి అయిందే నాయన అని చెప్పి అనుకుంటాం. అంటే అయ్యో వాళ్ళు వాళ్ళ పాపాన్ని ఇచ్చి అని వదిలేసిరిగా, పోనీ బతుకుపోర్రా అని వదిలేసినట్టుగా, అప్పుడు మనకు విముక్తి వచ్చినట్టు. మనం అట్లాగానే కదా వచ్చింది, మనం తరిమి కొట్టి మన రాజ్యాన్ని తీసుకొచ్చుకున్నాం అంటే ఏమవుతుంది? స్వాతంత్ర్యం అవుతుంది. ఈ విమోచనం ఎక్కడిది? ఈ విముక్తి ఎక్కడిది? ఇది ఎక్కడిది? వాళ్ళు పాపం పోలే వదిలేసిపోలే, పాపం పోలే వదిలేసిపోతే అరే వాళ్ళ నుంచి మనకు విముక్తి వచ్చింది అయ్యా అని చెప్పి మనం విముక్తి పడ్డాం. ఇక వాళ్ళ నుంచి మనకు ఏ తిప్పలు ఉండే అన్నప్పుడు మనం జర విముక్తి విమోచనం అని చెప్పి అనుకోవచ్చు. కానీ మనం ఏం చేసినాం? యుద్ధం ప్రకటించి ఇక్కడ నిజాం రాజును తరిమి కొట్టినాం. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా, లేకపోతే గత కాంగ్రెస్ పార్టీ పుణ్యమా, లేకపోతే ప్రజల తిరుగుబాట, ఏదో రకంగా మొత్తం ఏదైతే నిజాం రాజును ఇక్కడికి వెళ్ళి తరిమి కొట్టి రోజు మనం స్వాతంత్రం తీసుకొచ్చుకున్నాం సెప్టెంబర్ 17న. బీఆర్ఎస్ ఏమంటారు? విలీనం అంటారు. విలీనం ఎక్కడిది? మళ్ళా భారతదేశంలో హైదరాబాద్ అనే ఒక ప్రత్యేక రాష్ట్రం లేకుండా అప్పటి దేశంగా ఉన్నటువంటి హైదరాబాద్ నిజాం పరిపాలకుల యొక్క ఈ ప్రాంతం విలీనం కావచ్చు, కానీ విలీనం అని ఎట్లా చెప్పుకుంటాం మనం? విలీనం కాదని. మొదటి నుంచి మనం అంతా ఒకటే. స్వాతంత్ర ఏమంటారు స్వాతంత్ర్యాన్ని సంపాదించడం కోసం అందరం కలిసికట్టుగా పోరాడే వాళ్ళమే. ఈ విలీనాలు విమోచనాలు కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే. గతంలో మీరు గమనిస్తే ఇదే సెప్టెంబర్ 17న రాజకీయ అవసరాల కోసం 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం అన్నది, బీజేపీ ఏమో విమోచనం అన్నది, బీఆర్ఎస్ ఏమో విలీనం అన్నది. మళ్ళా గారే ముచ్చట ముందు వేసుకున్నారు. తర్వాత మోదీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం, మా సర్కారును కూల్చే కుట్ర, కాంగ్రెస్ జోలికి వస్తే కనుగుడ్లు పీకేస్తాం. ఈయన మొన్ననే చెప్పారు భాష మార్చుకోబోయా అని చెప్పి చాలా మంది సివిల్ సొసైటీన్స్ పోయి గుడ్లు పీకుతా రాటీస్ ఎక్కితా వీటికి మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టే మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లు రాగానే రెచ్చగొట్టే మాటలు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఇదే రేవంత్ రెడ్డిని ఇంకా సవాల్ ఏదో కేటీఆర్ వేసినగా సవాల్ స్వీకరించమను. సరే సవాల్ పక్కన పెట్టు. వీళ్ళు అసెంబ్లీలో అక్కడిక్కడ కలుస్తారు కదా, షేక్ హ్యాండ్ తీసుకొని బాగున్నావు తమ్మంటే బాగున్నావు అనుకుంటారు కదా. ఏ రోజైనా కొట్టుకున్నారు? ఎదురుపడి మాట్లాడుకున్నారా? ఈ ఎన్నికల్లో ఎక్కడ వేదిక ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు. 3 పార్టీల నుంచి అటు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేటీఆర్ మీకు అరగంట సమయం ఇస్తాం. 100 మంది జనాభాను పెడతారా, 1000 మంది జనాభా పెడతారా, 1,00,000 మంది జనాభా పెడతారా, మీ ఇష్టం. మీరే వేదిక ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అధికారికంగా వేదికను ఏర్పాటు చేసి అప్పుడు కొట్టుకోరిక మేము చూస్తాం. ఏం చేస్తారు? మీరు ఇద్దరి మధ్య మాటలతో కొట్టుకుంటారా, లేకుంటే ఫైటింగ్ చేస్తారా, మీ ఇష్టం. ఇది కేవలం ప్రజల్ని, రైతుల్ని, కార్యకర్తల్ని, కింది స్థాయి వ్యక్తులను మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం. ఈయన పోయి ఏం చేస్తాడు? మీరు ఇష్టం అంటే పోస్ట్ పెట్టి నేను ఉన్నా, రాముడు దేవుడు దయ్యం అంటారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు చూసి ఒక్కోసారి వీళ్ళందరూ కలిసి ఎగబడి నిజంగానే కొడితే ప్రజలు చచ్చిపోతారా, బతుకుతారా? అది బీఆర్ఎస్ఏ కానీ ఇంకేదైనా కానీ వ్యతిరేకంగా మాట్లాడటం మీద గొట్టుమని చెప్పి గిట్టగా రకంగా బహిరంగంగానే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అది ఏ రకంగా మనం సబబ్ అనుకోవాలి? ఏ రకంగా దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేయాలి, మనం అంగీకరించాలి అని భయం అవుతుంది. గిటిపాక 2 పిల్లర్లు ఉంగితే పెడబొబ్బల ఒకటే కదా. మనం మరి మీకు చిన్నగా ఆ సర్జరీ ఒక కాలికే కదా కట్టేందుకు, గెంతుకుంటా పోవచ్చు కదా, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటున్నా అంటే 2 పిల్లర్లు ఉంగితే పెడబొబ్బల అంటే మరి ఒక ప్రాజెక్ట్ మొత్తం మనకి వెన్నిపూస లాంటిది ఆ బ్యారేజ్ అనేది.
ఒక దగ్గర గాయం అయితే అరే ఒకటే గాయంగా మిగతా వెన్నంత వేస్తుంది, నడవలేకపోతున్నావా, నడువు సర్జరీ అవసరమా ఆ రకంగా మాట్లాడుతున్నా. అంటే మరి వెన్నుపూసకు రకరకాలుగా మనకు ఇక్కడ మెడ నుంచి మొదలుకుంటే కింది వరకు ఉంటుంది కదా, ఈ చిన్న గాయమైనా మనం బాడీ మొత్తం ఇబ్బందే కదా. అట్లాంటి 2 పిల్లర్లకు కుంగితే పెడబొబ్బల అంటే అసలు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇంత పెద్ద ఇంజనీరు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. తర్వాత హర్యానా సీఎంగా నయాబ్ సైని, తర్వాత కారు దిగేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు, కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు. కడియం శ్రీహరితో టచ్లోకి కాంగ్రెస్, కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్, తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్, వేం నరేందర్ కోమటిరెడ్డితో అమిత్ రెడ్డి భేటీ, కాంగ్రెస్ సర్కార్కు దానం కితాబు, బీజేపీలోకి ఆరూరు రమేష్ నేడు అమిత్ షా సమక్షంలో చేరిక. తర్వాత మాజీ డీఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్, కారు దిగిన నేతలకే టికెట్లు, కమలం ఎంపీ బీఫారాల్లో వారికి అగ్రస్థానం, 2 టికెట్లు ఖరారు, 4 టికెట్లపై త్వరలో ప్రకటన, మరో 2 స్థానాలపై బీఆర్ఎస్ నేతలతో చర్చలు, గులాబీ పార్టీని వెనక్కి నెట్టడమే బీజేపీ లక్ష్యం. తర్వాత రక్షణలో స్వాలంబన, దేశీయంగా రక్షణ పరికరాల తయారీ రెట్టింపు. ఇక మరో వందే భారత్ రైలు షురు, విశాఖపట్నం టు భువనేశ్వర్ మార్గంలో సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య పరుగు, రైల్వే అభివృద్ధి ఘనత ప్రధానిది అన్న కిషన్ రెడ్డి. తర్వాత భక్తి శ్రద్ధలతోనే చిన్న పీటపై కూర్చున్నా, ఎవరికీ తల వంచే వాడిని కాను, ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని శాసిస్తున్నా, సింగరేణి అతిథి గృహ శంకుస్థాపనలో బట్టి విక్రమార్క సంస్థలో 1352 ఉద్యోగాల భర్తీ, జైపూర్ రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్లు అంటున్న బట్టి. అంటే వెలుగు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, ఆడబిడ్డలే మా బలం బలగం, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కనిపించలే, ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్ హౌస్కు పోయిండు, అడ్డం పడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం, త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు, పడగొడతామనేటోళ్ళు వస్తే పొరకట్ల తిరిగేసి కొట్టాలి. పొరకట్టలు ఏమంటారు దాన్ని, ఊర్లలో ఏమంటారు చీపిర్లు, కొట్టాలు సాఫ్ చేసి పెండ తీసేటివి ఉంటాయి కదా, వాటిని పొరకట్లు అంటారు. ఇక పడగొడతామనేటోళ్ళు వస్తే పొరకట్టలు తీసి కొట్టాలి, తిరిగేసి కొట్టాలంటే చీపిరిగా ఒక భాషలో చెప్పాలంటే చీపిరి మర్రేసి కొట్టురు అని చెప్పి చెప్తున్నాడు మహిళలకి. ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు బీకి గోటీలు ఆడాలి, మహిళా శక్తి సరస్సులో సీఎం ప్రసంగం. గుడ్లు బీకి గోళీలు, చేతులు బీకి క్రికెట్ బ్యాట్లు లెక్క మనిషిని చంపేరు సపడేక. ఇక మూడోసారి మోదీనే ప్రధాని, దేశంలో 400 సీట్లు, రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్ అన్న అమిత్ షా. తర్వాత ఇక టీజీ పేరుతో వెహికల్ రిజిస్ట్రేషన్, రాష్ట్రంలో కొత్త వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న టీఎస్ పేరును టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక సుపారీ తీసుకొని వృద్ధుని చంపిన మైనర్లు, భర్తకు వచ్చే పెన్షన్ పైసలు ఇవ్వడం లేదని, ఫ్లాట్ను తన పేరిట రాయలేదని కక్ష పెంచుకున్న ఓ మహిళ ₹1,00,000 సుపారీ ఇచ్చి సింగరేణి రిటైర్డ్ కార్మికుడిని చంపేసింది. నిందితులు 6 ఇంటర్ స్టూడెంట్లు. ఊరు నాయన పింఛన్ పైసలు ఇస్తలేమని చెప్పి భార్య, రిటైర్డ్ ఉద్యోగుడు అంటే 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఉంటాయి, గా వయసులో అతని భర్తను చంపించిందట భార్య. చంపిన వాళ్ళు ఎవరు తెలుసా, మళ్ళీ మైనర్లు, ఇంటర్మీడియట్ చదువుకునే పోరాగాన్లు. ఇక హర్యానాలో హైడ్రామా, హర్యానా కొత్త సీఎంగా ఓబీసీ నేత నయాబ్ సింగ్ సైని. ఇంకా కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ, జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. తర్వాత ప్రజల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ, ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిన వివేక్ వెంకటస్వామి. యాదగిరిగుట్ట గుడిలో కావాలనే చిన్నపీటపై కూర్చున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. కాంగ్రెస్లోకి బీజేపీ ఎంపీ సోయం బాపురావు, తర్వాత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి. బాపురావు ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్, తాజాగా అమిత్ షా మీటింగ్స్ కు ఎంపీ డుమ్మా, నల్గొండలో కారు దిగేందుకు సిద్ధమైన గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితో అమిత్ భేటీ. ఇంకా ఇక్కడ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇవాళ రేపట్లో కాంగ్రెస్ చేరుతారట. ఇక్కడ విషయం ఏంటంటే అధికారం ఏ పార్టీ ఉంటే వాళ్ళ ఆ పార్టీలు ఉంటారు అంతే. ఇక ఆదిలాబాద్ భువనగిరి టికెట్లపై క్లారిటీ కోసం నేతల ఎదురుచూపులు. ఇక మాజీ డీఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్. ఏంది, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయినరు, మోసపై కాంగ్రెస్ ని గెలిపించిన కేసీఆర్,
నాకు ఇక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గిపెట్టేటోని ఇంకా అగ్గి పెడతా నిప్పు పెడతా. తెలుగు విషయానికి వస్తే ఖాళీ స్థలం కనిపిస్తే ఖతం చేస్తాడు. చెరువులు కుంటలు పేదల స్థలాలే టార్గెట్. మామాలులను వదలొద్దు. మల్లారెడ్డి కబ్జాలపై బాధితుల ఆగ్రహం. వారి అక్రమ నిర్మాణాలని కూల్చాల్సిందే. మాజీ మంత్రిపై బీజేపీ నేతలు ఫైర్. తెల్ల రేషన్ కార్డులు, బీసీ కులాలకు కార్పొరేషన్లు, పార్టీలకు అతీతంగా పేదవారికి ఇంద్రమ్మ ఇండ్లు, మహిళా సాధికారత కోసం 15 అంశాలతో ప్రత్యేక కార్యక్రమం. తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం 3 పార్టీలది ఒక్కటే. 3 పార్టీలు ఒక్కటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది దుర్వినియోగమే. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రకటనలకే పరిమితమైంది. అవినీతి రహిత భారత నిర్మాణమే మా లక్ష్యం. విజయ సంకల్ప యాత్రలో ముగింపు సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక చెమటలు దద్దమ్మలు, కరెంటు నీళ్ళు ఇవ్వడం రాదా? సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ విఫలం. సమైక్య పాలకుల కంటే దారుణ పాలన. చిరుత ఇదది చీరుత పండబెట్టి తొక్కుతా అనొచ్చా? బీఆర్ఎస్ గెలిస్తే దేశంలో అగ్గిరాడేసేటోడిని. కేసీఆర్ పని అయిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న జాగ్రత్త. ఏం చేస్తారు? మళ్ళా కొట్లాడుతూ పెడతారు. గతంలో గిట్లే ఏమన్నా అంటే కేసులు వేసి కొట్లాడే వాళ్ళ మీద రోడ్డు మీద దొరికితే దాడులు కూడా చేసేది. గట్ల గిట్ల కొడతారు కావచ్చు. మళ్ళా కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ అధినేత మండిపాటు. ఇక ఆ ముగ్గురిని చీపుర్రు తిరిగేసి కొట్టుర్రి. మమ్మల్ని పడగొట్టాలని చూస్తే తరిమి కొడతాం. కేసీఆర్ కు మహిళా ఉసురు తగిలింది. ఎన్నడైనా వారి గురించి ఆలోచించిండా? తెలంగాణ విమర్శించిన మోడీని నమ్మాలా? మహిళలను కోటీశ్వరులను చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఆగ్రహం. ఇకపోతే గులాబీ నేతలు జంప్. 4 కీలక నాయకులు పార్టీకి గుడ్ బై. బీజేపీలో చేరిన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్, వేం నరేందర్ రెడ్డిని కలిసిన గుత్తా అమిత్ రెడ్డి. త్వరలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా. వరుస షాక్లతో డీలా పడుతున్న బీఆర్ఎస్. ఒక్కొక్కరు మెల్లగా వీళ్ళంతా సదాకర్, రంజిత్ రెడ్డి, ఆరూరు రమేష్ బీజేపీలోకి పోతున్నాడు. ఇక వీళ్ళు ముగ్గురు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నారు. కడియం శ్రీహరి కూడా ఇవాళ రేపట్లో కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉన్నది. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, అబ్బా ఏమిది ఆంధ్రప్రదేశ్ సిద్ధం సభలు పెట్టినట్టు జనం నిజంగా వచ్చిరా లేకపోతే గ్రాఫిక్సా? దద్దమ ప్రభుత్వం, చేతగాని పాలన. ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపాయే? 3 నెలల్లోనే ఆగం చేసిండ్రు. కేసీఆర్ పక్కకు జరగంగానే కరెంటు నీళ్లు కట్టుకేసినట్టే బంద్ అవుతాయా? ఏం చెప్తారు ఈ మాటలని? కట్టుకేసినట్టు బంద్ అవుతాయా ఏంది? కేసీఆర్ పోగానే కట్టుకేస్తే అంత ఏమంటారు? తెలంగాణ అయితే జనం అంటే అంత పిచ్చోళ్ళా? రాజకీయ నాయకులు జనాన్ని పీల్చి పిప్పి వేసి మీ లెక్క బతికి బట్టగట్టగలుగుతారా? రైతుల బాధ చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇదా కాంగ్రెస్ పాలన? తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండ్రు. ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. నవోదయ మెడికల్ కాలేజీ ఒక్కటి అని బీజేపీకి ఓటెందుకు వేయాలి? కరీంనగర్ కథనబేరి సభలో నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇదేంది ఇక్కడ? మళ్ళీ లేస్తాం గెలుస్తాం. భూమి ఆకాశం ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది. ఇది బ్రేక్ మాత్రమే. కొద్ది రోజుల్లో అధికారంలోకి వస్తాం. కరీంనగర్ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఉద్యమించిన కాంగ్రెస్ బీజేపీలు గుండె నిండా తెలంగాణ అంటారా? 300 పిల్లర్ల 2 గుంగితే ఇంత రాద్ధాంతమా? ఒక్క పన్ను వదులైతే పండ్లన్నీ ఊడగొట్టుకుంటామా? 420 హామీల కాంగ్రెస్ పంట బోనస్ బోగస్. తెలంగాణ ప్రజల బలం గలం దళం బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ అన్నప్పుడే అయిపోయాయి. ఇంకా గలం ఎక్కడిది, దళం ఎక్కడిది? ఇక బీఆర్ఎస్ అంకుశం అయితేనే కాంగ్రెస్ చక్కగా నడుస్తుంది. పోలీసులకు రాజకీయాలతో ఏం సంబంధం? బేవారస్ ఛానళ్లు బ్రోకర్గాలు ప్రచారం బంద్ చేయాలి. తమాషాకు ఓటేయొద్దు, ఆలోచన నిర్ణయించుకోవాలి. గీ ముచ్చట మొదటి నుంచి చెప్తా అయిపోతుండే. పోలీసులకు రాజకీయాలతో సంబంధం ఏంది? బేవారస్ ఛానళ్లు బ్రోకర్గాలు ప్రచారం బంద్ చేయాలట. గా ప్రచారమే లేకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ ఇంకా ఆగమయ్యేది. 10 సంవత్సరాల తెలంగాణలో ఎంత విధ్వంసం జరిగిందో జ్యుడిషియల్ కమిటీల ఏర్పాట్లు. ఇక్కడ ప్రణీత్ రావు అంటే నేను యోగ్యను పెట్టుకొని నీ పక్కపండి మందుగోలు లిస్ట్ అయినా 5000 ఫోన్లు ట్యాపింగ్ చేసిండట. ఎంత విధ్వంసమైంది, ఎంత ఒక రకంగా చెప్పాలంటే నయవంచన గురైరు తెలంగాణ ప్రజలు అనేది 10 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా
ప్రజల అవగాహనతో ఉన్నారు, అవగాహన కల్పించడం కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు మార్చేసారు. ఈరోజు 13 తారీఖు వీళ్ళు ఇస్తానటువంటి 100 రోజుల ఏదైతే 6 గ్యారెంటీ అమలు ఉన్నదో ఇంకో 4 రోజుల సమయం ఉన్నది. రేపటి రోజున వీళ్ళుగానే నెరవేర్చకపోయినా వీళ్ళుగానే ఏమంటారు తోక జాడిచ్చినట్టు చేసినా ఇంకేమైనా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ గతి తప్పది. మీరు అనుకుంటారేమో ఏం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మేము ఏం చెప్తా రెచ్చిపోతారు, లేకపోతే కులాలతో విభజించడం, మతాలతో విభజించడం అని ఒకరు, కులాలతో విభజించడం అని ఒకరు, లేరు రకరకాల పేర్లు చెప్పి మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి చంద్రబాబుని తీసుకొని చేత పెడతామని చెప్పి ఇంకొకరు ఈ ప్రయత్నాలు చేసి తెలంగాణ ప్రజలు మొత్తం ఆగమైపోతారు, మాకు ఎగబడి ఓట్లు ఇస్తారు అనుకుంటారేమో. చాలా అవగాహనతో ఉన్నారు. ఈరోజు ఎక్కడో మారుమూల స్థాయిలో పుట్టిన బిడ్డ హైదరాబాద్కు వచ్చి నౌకరు చేసో లేకుంటే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడో రకరకాల ప్రయత్నాలు చేసి ఏం జరుగుతుంది, చరిత్ర ఏంది, రాబోయే రోజుల భవిష్యత్తు ఏంది, ప్రస్తుతం వర్తమానంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏంది మొత్తం పసిగట్టుకొని కూర్చున్నాడు. ఉత్తగానే ఒక్కసారి ఆ నిప్పు గనక రాజుకుంటే తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా మారిపోతుంది. మీ రాజకీయ అవసరాల కోసం పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడి ఇక్కడ ఏమంటాడు, ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడచ్చా అంటాడు, ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడచ్చా అంటాడు. ఒకసారి సదాకర్, తెలంగాణలో బూతు పురాణం మొదలవడానికి కారణం ఎవరు? ఈ బూతు పురాణానికి ఆ బీజం వేసింది ఎవరు? కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఇతరులు. ఈ బూతు పురాణం ఏడ మొదలైన అసలు దీనికి అన్నిటికి మొత్తం కూడా ఓ రండానో పీకనీకి వచ్చి ఇవన్నీ కూడా ఒకప్పుడు బూతులు ఎంత బూతులు అంటే అసలు బూతులు అనేది మనం రండా అన్నా కూడా ఈ పీకనీకి వచ్చినామన్నా కూడా ఒక పెద్ద పరజాలం అది. ఏం ఇవన్నీ మీరు మాట్లాడే ప్రసంగాల మాటలా, అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలా, గుడ్డి గుర్రాల పన్ను దోమనికి వచ్చిర్రా, ఏం బీకనీకి వచ్చిర్రు, దద్దమ్మలు, బేవర్స్గాలు, బ్రోకర్గా ఈ మాటలన్నీ కూడా అంటే సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారా మీరు? డెఫినెట్గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చూసినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చూసినా మీ భాష మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ అంటేనే బూతు భాష రకంగా మారిపోయే అవకాశం ఉన్నది. మీరు అట్లా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా పండబెట్టి తొక్కుతానేమో, ఆయన హత్యలకు ప్రేరేపిస్తాడు, నువ్వేమో ఏది పడతారే మాట్లాడబడితే ఏది తెలంగాణ రాష్ట్రమా లేకుంటే రాయలసీమ ప్రాంతమా? ఇవాళ రేపటి రాయలసీమ లాంటిది ఇంకా సస్యశ్యామలు అయిపోయి మంచిగా ఉంటుంది. తెలంగాణకు కేన్స్ గుడ్ బై, 25,000 కోట్ల పెట్టుబడి గుజరాత్కు. తర్వాత డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా. తర్వాత కొత్తగా 16 కార్పొరేషన్లు, త్వరలో అర్హులకు తెల్ల రేషన్ కార్డులు, 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు, మరో 2 రోజుల్లో 93% మందికి రైతు బంధు, 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్కు 30 ఎకరాలు, ఎమ్మెల్సీగా కోదండ అమీర్ అలీ ఖాన్ మరోసారి గవర్నర్ ప్రభుత్వం సిఫార్సులు. ఇక కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై విచారణ. తర్వాత మహిళా భద్రత కోసం టీసేఫ్ ప్రత్యేక యాప్ను ప్రారంభించిన సీఎం. 100 లేదా 112 నెంబర్కు కాల్ చేస్తే నిమిషాల్లో పోలీస్ వాహనాలు ప్రత్యక్షం, ఆపరవేల అత్యవసర సేవలు. ఇక కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ సాంకేతిక విద్యా మండలి స్థానంలో ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజీలన్నీ ఈ వర్సిటీ పరిధిలోనే. బయటకు ఒక్కసారి కమిటీలో పోలైందా? తెలంగాణలో బూతు పురాణం స్టార్ట్ చేసింది ఎవరు? ఈ బూతు పురాణం ఏడ మొదలైంది? ఇవాళ రేపట్ల ఏంది ఎట్లయిపోయిందని అంటే ఎవరు చూసినా ఈ బూతులే, వాళ్ళకి పెద్ద బూతుల్లా కనబడతలేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతాడు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేము మాట్లాడితే తప్పేదని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అరే వీళ్ళ భాష చూస్తే ఒక్కోసారి ఏంది గింత ఆగ్రహవేశాల గింత వీళ్ళ చూస్తే ఇంటికాడ పాలల పగలుంటాయి. మా భూమి అంత వచ్చింది, మా గెట్టు తవ్విండు, మా గజం భూమి పోయింది, అట్లేమైపోతుంది పాలల పగలు కాస్త రోజు కొట్లాటే. ఇంటి పక్కబంటి గోడ ఆనుకునే ఉంటే కానీ కొట్లాటలు వ్యక్తిగతంగా వాళ్ళకి పగుంటుంది. ఒకరికి ఏమైనా ఆపద వచ్చిందంటే మంచి పని అనుకునే రకం. గట్లనే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఏమైనా పాలల పగన ఇంకేమైనా ఉన్నదో తెలియదు కానీ ఒకరు పొట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. కానీ బయటికి వచ్చినాక ఏమైతే దెబ్బన ఇద్దరు కలిసి ఎదురు పడ్డరు అనుకో మళ్ళీ మాట్లాడుకోరు. బాగున్నారా అంటే బాగున్నారా అనుకుంటారు, ఏం సంగతి ఏం నడుస్తుందంటే ఏం చేస్తాను మరి నీ సంగతి ఎట్లున్నా అనుకుంటారు. ఎదురు పడితే అది ఏం చేయరాళ్ళు, కేవలం ప్రజలు రెచ్చగొట్టి కార్యకర్తల్ని కింది స్థాయి వ్యక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రమే. అంతా అయిందా? తెలంగాణలో బూతు పురాణం ఎవరితో మొదలైంది? ఎవరి తెలంగాణ మొత్తం బూతు పురాణం అయిపోయింది. తెలంగాణలో బూతు పురాణం మొదలవడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డియా, కేసీఆర్, ఇతరులా? అసలు తెలంగాణలో ఈ పరజాలం బూతు పురాణం అనేది మొదలుగానికి కారణం ఎవరు? భాష మార్చుకుంటే మంచిదని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు కదా, మరి దీనికి బీజం వేసింది ఎవరు? మీరు సమాధానం చెప్పారు ఈ కమ్యూనిటీ పోల్లో.